వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. అయితే సిఎస్ఎఫ్ డ్రైవర్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది కదా. ఈ యొక్క టోటల్ పోస్టులు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. 1124 పోస్టులు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం. ఇందులో మనకి ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన 30 మార్క్స్కి సంబంధించిన పాయింట్ అయితే అడిగారు. ఇక్కడ మీరు చూసుకుంటే హెవీ డ్రైవింగ్ అండ్ లైట్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత ఈ మనకి 11th పాయింట్లో 5th సబ్ టాపిక్లో మీరు చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి మనకి 50 మార్క్స్ ఉంటుంది. అది లైట్ వెహికల్తో. మీరు లైట్ వెహికల్తో అప్లై చేసుకుంటే, లేదు మీరు హెవీ వెహికల్ అంటే ఫైర్ డ్రైవర్కి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఇది ఒక మీకు 50 మార్క్స్కి ఉంటుంది. అందులో మీకు మినిమం 25 వస్తేనే క్వాలిఫై అవుతారు. అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మీకు దీన్ని కొంతమంది ట్రేడ్ టెస్ట్ అంటారు, కొంతమంది స్కిల్ టెస్ట్ అంటారు, కొంతమంది వైవా అంటారు, ఎట్లయినా మనం పిలుచుకోవచ్చు. అయితే ఈ యొక్క ట్రేడ్ టెస్ట్లో మనకి ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, ఎబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్స్. అంటే మనకి ఇక్కడ ఈ 30 మార్క్స్కి ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మైనర్ రిపేర్స్ గురించి, స్పేర్ పార్ట్స్ గురించి, తర్వాత మనకి సిగ్నల్స్ ఇవన్నీ అడుగుతారు. 15 మార్క్స్ అయితే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్. అయితే పోయినసారి మనకి సిఆర్పిఎఫ్ ఈ డ్రైవర్స్కి కొంతమంది ఇందులో కొంచెం వెనకబడ్డారనమాట. కాబట్టి లాస్ట్లో వచ్చారు, ఒక 1 వీక్ ఉండగా వచ్చారు. సో నేర్చుకున్నారు, బట్ కొంచెం వెనకబడ్డారు. కాబట్టి మీరు ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అట్లీస్ట్ మనకి ఇది కావాలి అంటే మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే మన దగ్గర ఈ యొక్క ట్రేడ్ టెస్ట్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అండ్ వైవాకి సంబంధించి ఆన్లైన్ క్లాసులు మన దగ్గర 3 మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ 3 మెటీరియల్స్కి కలిపి ఒక మీకు 30 క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 30 క్లాసెస్, ఈ 3 మెటీరియల్స్ ఏంటో చూద్దాము. ఈ మనకి ఖమ్మం ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ సిఎస్ఎఫ్కి మీరు అప్లై చేసుకున్నారో వారు ఒకసారి అయితే చూడండి. రోడ్ సైన్స్ అయితే అడుగుతారు, దీని మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మైనర్ రిపేర్స్ ఖచ్చితంగా అడుగుతారు. జనరల్ డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్పేర్ పార్ట్స్, దాని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్స్ మీకు అక్కడ అడగడం జరుగుతుంది. ఈ 30 మార్క్స్కి సంబంధించిన ఈ యొక్క మెటీరియల్ ఓకే. ఇందులో మీరు చూసుకుంటే చూడండి, మీకు ఇట్లా అన్నీ కూడా ఈ మెటీరియల్ మీకు ఇంటికి వస్తుంది ఈ యొక్క డిటిడిసి కొరియర్ ద్వారా. ఓకే. సో మనకి ఇది టోటల్గా వచ్చేసి 327 పేజీలు ఉంటుందన్నమాట. సో నాట్ ఓన్లీ సిఎస్ఎఫ్, నాట్ ఓన్లీ ఐటీపీబీ, మనకి ఇండియాలో జరిగే ఏ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో జాబ్కి మనకి డ్రైవింగ్ టెస్ట్ కావాలో, ఓకే, ఆ డ్రైవింగ్ టెస్ట్కి ఈ సెంట్రల్ అండ్ స్టేట్లో మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించిన వైవాకి, మనకి ఈ యొక్క ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన ఈ క్లాసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మెటీరియల్ ఎవరికైతే కావాలో ఈ 3 మెటీరియల్స్ అనమాట. ఇది ఒక మెటీరియల్ ఉంది, ఇంకో 2 మెటీరియల్స్ కూడా మీకు తెలుగులో మెటీరియల్స్ ఉంటాయి. జనరల్ డ్రైవింగ్ అండ్ మనకి మోటార్ డ్రైవింగ్ స్కూల్స్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. అది కూడా చూద్దాము. చూడండి, మీకు ఇట్లా ఇక మైనర్ రిపేర్స్ అడిగారు కదా, ఈ రిపేర్స్ అనమాట. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇట్లా మనకి టోటల్గా 320 ప్లస్ పేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మెటీరియల్ చూద్దాము. ఇది మీరు చూసుకుంటే ఇది డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన మెటీరియల్. ఇందులో మీకు చూడండి, మీకు రోడ్ సైన్స్, తర్వాత రోడ్ మార్కింగ్, ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్, హ్యాండ్ సిగ్నల్స్, పోలీస్ సిగ్నల్స్, ఓకే, గుడ్ క్వాలిటీస్ ఫర్ ది డ్రైవరు, డాష్ బోర్డు, ఓకే, స్టాపింగ్ డిజైన్ అండ్ ఫాలోయింగ్ డిజైన్, నైట్ డ్రైవింగ్ అండ్ హిల్ డ్రైవింగ్, డ్రైవింగ్ అండర్ స్పెషల్ కండిషన్స్, ఓకే, తర్వాత హౌ టు సేవ్ ఫ్యూయల్, రోడ్ యాక్సిడెంట్స్, సెక్షన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ఓకే, లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ వెహికల్, ట్రబుల్ షూట్స్, ఓకే, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హజార్డ్ గూడ్స్, తర్వాత మీకు ఫస్ట్ ఎయిడ్, వెహికల్ సిస్టము, ఓకే, అండ్ ఇండియా రోడ్ మ్యాప్. ఇట్లా మనకి ఒక 22 టాపిక్స్తో మనకి కవర్ అయ్యే విధంగా ఈ యొక్క తెలుగు మెటీరియల్ ఇది సెకండ్ మెటీరియల్. ఓకే, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో మీరు చూసుకుంటే ఇదిగోండి, ఇట్లా మనకి సిగ్నల్స్ గురించి తెలుగులో, అంటే మనకి తెలుగులో ఉపయోగం ఏంటి అని మీరు అడగచ్చు. బట్ తెలుగులో ఉండడం వల్ల మనం కొంచెం అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి, తెలుగు మీడియం చదువుకున్న వారికి అర్థం చేసుకోవడానికి అయితే చాలా యూజ్ఫుల్గా ఈ ట్రేడ్ టెస్ట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ డ్రైవర్ ఎగ్జామ్కి సంబంధించి హెచ్ఎంవి అయినా ఎల్ఎంవి అయినా ఏదైనా సరే ఈ 3 మెటీరియల్స్
ట్రేడ్ టెస్ట్కి ఉపయోగపడతాయి. ఆఫ్టర్ డ్రైవింగ్ టెస్ట్ మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, కొన్ని చోట్ల మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి ఉంటుంది, కొన్ని చోట్ల మనకి 50 మార్క్స్కి ఉంటాయి, అట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కాల్ చేయండి. థర్డ్ మెటీరియల్ అయితే చూద్దాం ఇప్పుడు. మీరు ఇక్కడ చూడండి, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్. ఇందులో మీకు కూడా మనకి 3 టాపిక్స్ కవర్ అవుతాయి. జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్, రోడ్ సైన్స్, రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్. సో ఈ 3 టాపిక్స్ అయితే మనకి కవర్ అవుతాయి. ఇందులో కూడా మనకు ఒక 64 పేజెస్ వరకు ఉన్నాయి. ఈ తెలుగు మెటీరియల్ అనమాట. సో మనకి ఇట్లా మీరు చూసుకుంటే ఈజీగా మనకు అర్థం అవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి తెలుగు మీడియంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే పెడతారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. టోటల్గా ఈ 3 మెటీరియల్స్, ఓకే, మీరు ఇక్కడ చూద్దాము. ఈ 3 మెటీరియల్స్ అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్గా మనకి ఇప్పుడు ట్రేడ్కి సంబంధించి 3 మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 30 క్లాసెస్ అయితే ఓకే మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఈ 3 మెటీరియల్స్ ప్లస్ ఈ 30 క్లాసెస్ ప్లస్ ఈ యొక్క కొరియర్ ఛార్జ్, ఓకే, ఇది టోటల్గా వచ్చేసి ఈ 3 మెటీరియల్స్, 30 క్లాసెస్, కొరియర్ ఛార్జెస్ మొత్తం కలిపి 1500కి మాత్రమే ఇచ్చేస్తున్నాము. డైరెక్ట్గా మీకు ఇంటికి ఈ యొక్క కొరియర్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళైతే కాల్ అయితే చేయండి. దాని ప్రకారం ఈ మెటీరియల్స్ మీకు పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది సిఎస్ఎఫ్కి అయినా, సిఆర్పిఎఫ్ అయినా, ఐటీబీవీ అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, దేనికైనా సరే, అండ్ తెలంగాణలో వచ్చే ఫైర్ డిపార్ట్మెంట్, ట్రేడ్ అయినా సరే, మన దగ్గర కోచింగ్ తీసుకుని జాయిన్ అయిన పిల్లలు కూడా ఇవే మెటీరియల్స్ అయితే ప్రిపేర్ అయ్యారు. అది అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.